మన ముక్కుని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ముక్కులో మలినాలు పేరుకుపోయి అవన్నీ కూడా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్, మైక్రోబ్స్తో మిళితమయ్యి అక్కడ లోపల యొక్క మృదు కణజాలాన్నంతా దెబ్బతీసేటట్టు చేయడం వల్ల అవి వాపులు వచ్చేయడం కానీ, ఈ లోపల సైనస్ భాగాల్లో గడ్డలు లాంటివి డెవలప్ అయిపోవడం కానీ ఉన్నట్లయితే దీన్ని అలర్జిక్ రైనైటిస్గా తీసుకుంటారు. మరి ముక్కుని ఎలా శుభ్రం చేసుకోవాలి? రోజు మీరు స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీళ్లు చల్లి మొత్తం లోపల ఉన్నదంతా బాగా వేలితో ఫింగర్తో పెట్టి బాగా చేయాలి. ఇది ఒక పద్ధతి. అయితే చాలామంది నోటిని బ్రష్ చేసి, అంటే బ్రష్ పేస్ట్ పెట్టి బ్రష్ చేస్తారు, నోట్లోకి ఫింగర్ వేసి నాలుకకు లోపలికి వేలు వేసిందను కక్కడము లాంటివన్నీ అంతా బాగా క్లీన్ చేస్తారు. కానీ ముక్కుని ఎవరు కనీసం వేలు ఫింగర్ను కూడా లోపలికి పంపించి శుభ్రం చేయరు. ఇలా చేయకపోవడం వల్ల ఈ ముక్కుకు కావాల్సిన ఎక్సర్సైజ్ సరిగా లేకపోతే ఈ ముక్కులో సెప్టమ్ అనేది ఒకవైపు వంకర కూడా తయారైపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్నపిల్లలప్పుడు ఆడుకునేటప్పుడు ముందుకు పడ్డారనుకోండి, తప్పనిసరిగా ఇది ప్రతి పిల్లల్లోనూ జరుగుతుంది. 100 మందిలో 80-90 మంది ముక్కుకు దెబ్బ తగలకుండా ఎవరు పెరగరు. అయితే దానివల్ల ఈ సెప్టమ్ అనేది కొంతమందికి డ్యామేజ్ అయ్యి అది బెండ్ అయిపోవడం, వంకరగా రావడం అనే సమస్య వస్తుంది. దీన్ని జనరల్గా ఈ సమస్య ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి సిటీ స్కాన్ లాంటి కానీ సిటీపీఎన్ఎస్ కానీ చేసి మీకు ఈ నాజల్ సెప్టమ్ డీవియేషన్ ఉంది అని, డీవియేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్ అనేసి డిఎన్ఎస్ అని అంటారనమాట. ఈ సమస్య ఉందని తెలియజేస్తారు. మరి ఈ సమస్య ఉన్న తర్వాత ఒక్కోసారి వీళ్లకు సర్జరీ కూడా అవసరం అవుతుందని చెప్పని అంటారు. కొంతమందికి అవసరం కూడా ఉంటుంది. కొంతమందికి చాలా ఎక్కువగా బెండ్ అయిపోవడం వల్ల అక్కడ లోపల ఈ యొక్క ఫ్లమ్, అంటే ఈ శ్లేష్మ పదార్థం సక్రమంగా బయటికి రాలేక లోపలే ఇరుక్కొని ఉండిపోతుంటుంది. ఎందుకంటే దాని వెనక భాగం అంతాను అక్కడే ఉండిపోవడం వల్ల దాంతో ఫంగస్ ఫామ్ అవడం కానీ, బ్యాక్టీరియా ఫామ్ అవడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగి ఆ యొక్క ముక్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ నిరంతరం వేధిస్తూ ఉంటాయి. మరి ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా దీనికి తాత్కాలిక ఉపశమనంగా ఆధునిక వైద్యంలో కొన్ని రకాల టాబ్లెట్స్, ఒక 2-3 రకాలు ఉన్నాయి. మాంటెల్ కాస్ట్ అని, లివోసిటిస్ అని ఇలాంటివి వాడుతుంటారు. కొంతమంది స్ప్రేస్ వాడుతుంటారు. ఇక ఈ యొక్క ముక్కు రంధ్రాలు సన్నబడిపోయి ఆక్సిజన్ సరిపడా అందక ఆ బ్రీతింగ్ సమస్య వస్తున్నట్లయితే వాళ్లకు అస్తమా వచ్చిందని ఈ అస్తమాకు సంబంధించిన టాబ్లెట్లు కూడా వాడుతుంటారు. కానీ చాలామందిలో అస్తమా ఉండదండి. ఈ కేవలం ఈ యొక్క నాజల్ సెప్టమ్ డీవియేషన్ కానీ, లేకపోతే ఈ అలర్జిక్ కానీ వీటితో పాటు ఈ యొక్క మాంసం అనేది లోపల చెడిపోయి అక్కడ పాలిప్స్ లాంటివి డెవలప్ అయి ఉంటాయి. దాన్నే దుర్మాంసము అంటారు. ఇక దానితో పాటు ఇంకొక సమస్య తయారవుతుంది. అదేంటంటే ఆయుర్వేద భాషలో దీన్ని అర్షస్సు అంటారు. అంటే ఒక ఫైల్స్ లాంటివి, అవి ఇంకా మగ్గిపోయి నల్లగా కానీ, లేకపోతే రంగు మారిపోవడం, దాని మీద బ్యాక్టీరియా ఫామ్ అవడం, వైరస్ లాంటివి ఫామ్ అయిపోయి, ఫంగస్ ఫామ్ అయిపోయి బాగా ఇబ్బందికరంగా తయారవడం. ఒక్కోసారి బ్రీతింగ్కి ఇబ్బంది, లేకపోతే నిరంతరం కారుతూ ఉండడం, లేదంటే రాత్రుల్లో ముక్కు పట్టేస్తుండడం, ఏదైనా చల్లగాల్లోకి వెళ్ళినా, చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా, లేదా చల్లటి నీళ్లు తీసుకున్నా, లేకపోతే చల్లగా ఉండే పదార్థాలు ఏవైనా ఐస్ క్రీమ్లని, ఐస్లని ఇలాంటివి ఏమైనా తీసుకున్నా, కూల్ డ్రింక్స్ తీసుకున్నా కూడా ఈ సమస్య ఎక్కువ అవడం సాధారణంగా జరుగుతుంటుంది. మరి దీనికి పరిష్కారాలు ఏంటి? పరిష్కారాల్లో ప్రధానమైనది మీ ముక్కుని శుభ్రం చేసుకోవడం. రోజు ముక్కులోకి నీళ్లు బాగా చల్లి స్నానం చేసేటప్పుడు ముక్కు ఈ యొక్క చూపుడు వేలుతో బాగా లోపలికి ఎక్కడి దాకా మీకు ఛాన్స్ ఉంటే అక్కడ దాకా తోస్తూ, అంటే రోజు ఒకే రోజు రావాలని కాకుండా బాగా గట్టిగా చేసి ఆ ఎక్సర్సైజ్ చేయడం, 2 వైపులు చేయడం, బాగా క్లీన్ చేసుకోవడం అనేది ఒక మొదటి పద్ధతి అండి. రెండవది, మీకు జలనేతి, సూత్రనేతి చేయగలిగే అలవాటు ఉంటే, లేదంటే జలనేతి యంత్రం దొరుకుతుంది. అంటే ముక్కులోకి ఇట్లా నీళ్ళు ఇటు పంపించి ఇటు తీయడం, ఇటు పంపించి ఇలా తీయడం. ఈ 2 రకాలది. ఇది చాలా సింపుల్ అయింది, ఎవరైనా చేయొచ్చు. కానీ మొదట్లో ఎవరైనా వైద్యుల పర్యవేక్షణలో నేర్చుకొని చేస్తే బాగుంటుంది. మా దగ్గరికి ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి నేర్పిస్తుంటాము. ఇలా ముక్కులోకి ఇలా నీళ్లు పంపించి ఇలా తీసేయడం, మళ్ళీ ఇటువైపు పంపి ఇలా తీయడం, ఇదొక విధానం జలనేతి. దీనికి మరిగించి చల్లార్చిన నీళ్లలో కొద్దిగా ఉప్పేసి దాన్ని వడబోసుకొని ఆ యొక్క నీటితో చేయాలి. ఎందుకంటే సాధారణమైన నీటితో
చేసినట్లయితే దాంతో ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇంకా మనకు వెళ్ళి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. తర్వాత యోగ ప్రక్రియలో సూత్రనేతి అని అంటారు. అంటే ఒక థ్రెడ్ లాంటి దాన్ని లోపలికి ముక్కులోకి పంపించి గొంతులో నుంచి ఇట్లా బయటకు తీసి ఇలా రెండు వైపులు ఇట్లా మన చిలికినట్టు చేయడం, ఇలా చేసే విధానం కూడా ఉందండి. కానీ ఇది ఎవరైనా యోగా నిపుణుల వద్ద కానీ లేకపోతే ఎవరైనా వైద్యుల పర్యవేక్షణలో కానీ దీన్ని నేర్చుకొని తర్వాత వాళ్ళు స్వయంగా చేసుకోవచ్చు. ఇక ఇది కాకుండా ఆయుర్వేదంలో కొన్ని ముక్కు తైలాలు వాడే ఉన్నాయి. షడ్బిందు తైలం అని, అనుతైలం అని, పంచేంద్రియవర్ధన తైలం అని, ఇలా రకరకాల తైలాలు ఉన్నాయి. అయితే ఇది కొంతమందికి ఇంకా కఫం ఎక్కువగా ఫామ్ అయి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పట్టేసినట్టు ఉంటుంది. చల్లటి వాతావరణంలో బాగా వర్షం పడుతుండేటప్పుడు, కూల్గా ఉన్నప్పుడు, బాగా జలుబుగా ఉన్నప్పుడు ఈ తైలాలు వాడకూడదు. ఈ జలుబు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ ముక్కులోకి ఇటు ఒక 5-6 చుక్కలు, ఇటువైపు ఒక 5-6 చుక్కలు వేసి ఇలా పీల్చాలి అని చేసినట్లయితే ఆ లోపల పేరుకుపోయిన కఫం అంతా గొంతులో వచ్చేస్తుంది. వాటిని శుభ్రం చేసుకోవాలి. ఇదొక విధానం. ఇక టాబ్లెట్స్ లాంటివి కూడా ఉంటాయి. మనకి ఇంట్లో మన సొంటి, పిప్పళ్ళు, మిరియాలు అంటే త్రికటు చూర్ణం అంటారు. దీనిని మీరు వాడుకోవడం, అడ్డసరం చూర్ణము, వీటిని వైద్యుల పర్యవేక్షణలో తెలుసుకుని వాడుకోవాలండి. ఏదో చూర్ణాలు చెప్పారని మీరు తీసుకొచ్చి వాడొద్దు. ఎందుకంటే ఆ చూర్ణాలు బాగా తయారు చేసి ఉన్నారా లేదా, వాటిలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి ఏమైనా ఉందా లేదా అనేది అది ప్రాపర్గా చెక్ చేసి ఉండాలి. తర్వాత దాన్ని మీరు చేసుకునేటప్పుడు వేడి నీళ్ళతో కొంత ప్రాసెస్ చేసుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని ఎలా చేసుకోవాలో ఇవన్నీ వీడియోల్లో చెప్పేది కాదు కాబట్టి మీరు వైద్యుల పర్యవేక్షణలో ఇలాంటివి తీసుకోవడం ఉత్తమమైంది. ఇంకా బృహతేని, కంటకారేని, అడ్డసరమని, మనకు సొంటి, పిప్పళ్ళు, మిరియాలు ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, ఆకుపత్రి ఇవన్నీ కూడా ఈ కఫహరాలుగా పనిచేస్తాయి కాబట్టి వీటిని తీసుకోవడం. ఇంకా దశమూలాలని ఉంటాయి, వాటిని తీసుకోవడం. మళ్ళీ దశమూల కటుత్రయం అని అంటారు. అంటే ఒక 3 రకాల కార పదార్థాలు అంటే సొంటి, పిప్పలు, మిరియాలు, దశమూలాలు కలిపి వీటితో తయారు చేసినవి, ఇలాంటి చాలా రకాల ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి.